ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి శక్తి. శక్తి 1980 నాటి విప్లవ విద్యార్థి ఉద్యమ కెరటం. శక్తి గొంతెత్తితే అనేక మంది అలా తన్మయులై పాట వింటూ ఉండిపోయేవాడు. అంటే అంత శక్తివంతంగా పాటలు రాసి పాడేటటువంటి వాడు. విద్యార్థి నాయకుడుగా, గాయకుడుగా, తర్వాత న్యాయవాదిగా, రచయితగా, జర్నలిస్టుగా అనేక రంగాలలో శక్తి ప్రయాణం సాగింది. ఎన్ని పాటలంటే ఆ పాటలు విన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా శక్తిని మర్చిపోలేరు. ఉద్యమ మిత్రులంతా శక్తి అన్న అని పిలుచుకునేవాళ్ళు. శక్తి అన్న అంటే అంత ఉత్సాహం అందరికీ కూడా. ఈరోజు మన సంభాషణ కార్యక్రమంలో ఇన్ని సంవత్సరాల ఉద్యమ అనుభవాలని, తన పాటల వెల్లువని మన సంభాషణ కార్యక్రమం కోసం ప్రజాతంత్ర ప్రత్యేకంగా ముందుకు తీసుకొస్తుంది. హలో శక్తి. హలో అండి. చెప్పండి, మీ చిన్నప్పటి నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి మీకు మీ చదువు, విద్యార్థి ఉద్యమంలోకి ఎట్లా వచ్చారు, మీ ఇన్స్పిరేషన్ పాటలకి సంబంధించిన దాంట్లో తెలుసుకోవాలి. మాది యాక్చువల్గా నేను ఆదివాసీ ప్రాంతంలో పుట్టానండి. అమ్మ వాళ్ళది భద్రాచలం, నాన్న వాళ్ళది బుట్టాయిగూడెం. అప్పటి నుంచి కూడా ఆదివాసీలు పండగల సందర్భంగా వస్తూ పాటలు పాడుతుండేవాళ్ళు. నాకు ఇప్పటికీ ఒక పాట బాగా గుర్తు. రేలయ్యో రేరేలా రేరేలా రేలా రేరేలా రేలా రేరేలా రేలా బుట్టాయిగూడెం నడివాజాటి మన ఎర్ర జెండంతా ఎరబరిసి నారంతా మిందే. రేలయ్యో రేరేలా రేరేలా రేలా రేరేలా రేలా రేరేలా రేలా. నాకు గుర్తున్న మొదటి పాట అండి ఇది. అటు బుట్టాయిగూడెం, ఇటు భద్రాచలం, ఈ రెండు ఆదివాసీ ప్రాంతాలు అవడం వల్ల ఆదివాసీల సంస్కృతితో, వాళ్ళ పాటలతోటి ఆ రకంగా పరిచయం పెరిగి పాటలంటే ఒక చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం పెరిగింది. దాంతోపాటు సినిమా పాటలు కూడా రెండుటి ప్రభావం. అంటే నాకు మా మేనత్త చెప్పేది, చిన్న ఫ్యాంట్ వేసుకుని నా గొట్టాంపేట కూర్చుంటే పుర్రు అని చెప్పి ఒక కామెడీ పాట పాడుతుండేవాడిని అని. అప్పుడు అంత చిన్న వయసు నుంచి అలా ఉండేది. మా మేనమామ వాళ్ళ ఊరు చింతకాని, ఖమ్మం అండి, ఖమ్మం జిల్లా. ఆ చింతకాని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ పాడేది పాట. తాలేలియలో శివతాలేలియలో అమ్మ తల్లి అయి బిడ్డ ఏడవగా ఆలు మగలు మరి ఏడ్చుచుండగా పటేలు చేలో పనికి రమ్మని పట్టుకుపోతాడో తాలేలియలో శివతాలేలియలో. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ దొరల పెత్తనాలు వాటి మీద ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని పరిచయం చేసింది ఆ పాటలు. నాకు రాజకీయాలు అప్పటికేం తెలియదు, అంత చిన్న వయసు, కానీ పాటలు అంటే ఇష్టం వల్ల ఆ రకమైన. కుటుంబానికి నేపథ్యం ఉందా, ఉద్యమ నేపథ్యం? ఉద్యమ నేపథ్యం ఏం లేదు. అమ్మ టీచర్, నేను సింగిల్ పేరెంట్. అమ్మ ఆ క్రమశిక్షణ తోటి పెరిగాను. అయితే నా భావజాలానికి అమ్మ ఏ రోజు నాలో జరుగుతున్న మార్పులన్నీ కూడా ఒక పాజిటివ్ మార్పులుగానే అమ్మ స్వీకరించింది. ఉద్యమకారులను కూడా అలాగే ఆదరించేది. ఆ అభిమానంతో మా కుటుంబం అంతా ఉండేది. ప్రధానంగా ఈ ఉద్యమ ప్రభావం నాకు బలంగా కలిగింది కాటూరు గ్రామంలో, కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు అనే రెండు గ్రామాలు ఆనాడు పోలీసు నిర్బంధం బాగా చేశారు. బాగా బట్టలు ఇప్పించి కొట్టారు. కాటూరు గాంధీ బొమ్మ ముందు స్త్రీలందరినీ నగ్నంగా చేసి అసలు భయంకరంగా లాఠీచార్జ్ చేసి కొట్టి గాంధీకి జై అనమన్నా కూడా అనలేదు. దాంట్లో ఒక హెరాయిక్ ఫిగర్, ఒక కల్ట్ ఫిగర్ అండి, రాజేశ్వరమ్మ గారు అని. ఆవిడ్ని చూశాను నేను. అమ్మ దగ్గరికి వచ్చేది. చాలా నిలువెత్తు మనిషి, ఎన్టీ రామారావు అంత విగ్రహం. ఆవిడని నేను చూసేటప్పటికి చాలా ఏళ్ళు అయిపోయింది. 74, 75లో చూశాను. 48లో
ఈ లాఠీ చార్జ్ జరిగింది. అవును. కానీ అప్పటికి కూడా ఆవిడకి నడుము ఇదంతా కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేశారు, ఎన్నో ఆపరేషన్లు చేసినా కూడా అప్పుడు కొట్టిన దెబ్బల వల్ల రికవర్ అవ్వలేదు ఆవిడ. అలాగే వచ్చేవారు. కానీ ఆవిడని చూస్తుంటే ఒక ఆరాధన అనిపించేది. అప్పుడు కాటూరు గ్రామంలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట కథలు కూడా చాలా ప్రభావితం కలుగజేసినాయి. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగింది. ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరో గిరో పడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు, నాజర్ గారి పాట విన్నా. అట్లా ఆ పాటల ప్రభావం ఉండేది. ఆ కాటూరులోనే సాంగ్స్ కాంపిటీషన్ జరిగింది. ఒక అమ్మాయి అద్భుతంగా మానవ జాతి మనుగడికే ప్రాణం పోసింది మగువ రాగంలోను పాడింది. ఆ అమ్మాయి అసలు అమ్మాయికి ప్రైజ్ గ్యారంటీ అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇంకెవరైనా పాడతారంటే నేను చేయెత్తాను. చేయెత్తి నా మొండి ధైర్యం ఏమో కానీ, ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని పాట చివరిలో లేవు 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 అని చేతులతో యాక్షన్ చేస్తే అంత నవ్వులు. ఏ వయసు ఇది 8th క్లాస్, 13 ఏళ్ళు. అసలు అందరూ అంటే అమ్మాయి పాడిన దానికి చప్పట్లు కొట్టారు, నా పాటకి నవ్వారు. సరే ఏదో బాగానే ఉంది స్కీమ్ అనుకున్నాను. నాకేం ప్రైజ్ రాలేదు. స్కూల్లో మాత్రం బాగా గుర్తింపు వచ్చింది. అదే ఎప్పుడు మెరిట్ స్టూడెంట్ కాబట్టి కాటూరులో 8th క్లాస్ చదివాను. 9th నుంచి భద్రాచలం, 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇక అదంతా ఎమర్జెన్సీలో కాటూరులో స్టార్ట్ అయింది, ఎమర్జెన్సీ అయిపోయింది. ఆ కథలన్నీ వింటాం, అలా చాలా ప్రభావం కలిగింది. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన అప్ స్వింగ్ ఒక ఉద్యమం, ఉవ్వెత్తున లేచిన ఉద్యమాల్లో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్యు ఈ 3 ఉండే భద్రాచలంలో. ఈ 3ట్లో ముగ్గురు, అంత చిన్న ఊరు కాబట్టి అందరూ ఫ్రెండ్సే. నాకు ఆర్ఎస్యు అంటే అప్పుడు బాగా ఒక ఇష్టం ఏర్పడింది. వాళ్ళ పాటలు వింటుండేవాడిని. ఆ ప్రభావం. కానీ నేను ప్రధానంగా చదువు వైపే ఎక్కువ ఉండేవాడిని. కానీ 2-3 మీటింగులకి వెళ్ళాను. ఆ ప్రభావం ఉంది. అన్నిటికంటే ఆదివాసీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక సదస్సు ఏర్పాటు చేశారు భద్రాచలం. అది నా ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేసిన మీటింగ్. రాజకీయంగా నాకు బాగా నచ్చింది. ఇది కరెక్ట్ కదా, ఆదివాసీలకి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సరే కలసాకారం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు ఫస్ట్ మీటింగ్ అది అలా ఒక డిమాండ్గా అది ఒకటి ఉండేది భద్రాచలంలో. అప్పుడు కూడా పాటలు పాడేవాళ్ళు, ఆదివాసీ పాటలన్నీ కూడా ఆ రకంగా. అప్పుడు ఏం చదువుతున్నారు? అప్పుడు ఇంటర్మీడియట్, అంటే 10th నేను అటెండ్ అయ్యాను ఈ మీటింగ్కి. తర్వాత ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్లో కొంత ఈ ప్రభావం ఉండేది. తర్వాత ఒక 1 year అనారోగ్యం వల్ల ఉండిపోయాను. అప్పుడు అమ్మ భద్రాచలం నుంచి దుమ్ముగూడెం ట్రాన్స్ఫర్ అయింది. దుమ్ముగూడెం అనేది ఇంకొక ఆనకట్ట, కాటన్ ధర ఆనకట్ట, గోదావరి. అదొక చాలా అందమైన ఊరు. అక్కడ కూడా ఆదివాసీలు, గొత్తుకోయలు తరచుగా వచ్చి పాటలు పాడుతుండేవాళ్ళు. ఎన్ని వింటుండేవాడిని, అటు ఉద్యమ పాటలు వింటుండేవాడిని. అప్పుడు ఒక రాజకీయంగా ఏదైనా సంక్షోభంలో, అప్పుడు ఆర్ఎస్సీలో పనిచేస్తున్న మిత్రులందరూ జైలుకి వెళ్ళి ఇంకా ఆర్ఎస్సీ అయిపోయింది. ఏం చేయాలో నిర్బంధం బాగా పెరిగింది. ఏం చేయాలని అప్పుడు నేతాజీ యువజన సంఘం అని చెప్పి ఒక సంఘం పెట్టాం. ఆ సంఘం రిజిస్ట్రేషన్ కూడా చేయించాను, వరంగల్ వెళ్ళి చేయించి దానికి జెండా మా అమ్మ కుట్టారు. జెండా కొట్టి నల్లబెల్లిని, ఇప్పుడు దండకారణ్యంలో అది ముఖద్వారం ఒక రకంగా, ఆ గ్రామంలో ఒక ఆఫీస్ పెట్టి అప్పుడు జెండా ఎగరేసాం. జెండా ఎగరేసాక సిపిఎం నాయకులు శేషగిరిరావు గారు ఉండేవాడు, బాగా స్నేహితుడు నాకు. ఆయన పుస్తకాలు ఇచ్చిస్తే ఆ పుస్తకాలన్నీ చదివాను. అప్పుడే పుచ్చలపల్లి సుందరయ్య గారి పుస్తకం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పుస్తకం చదివి ఆ ప్రభావం, ఆ యువజన సంఘం. అప్పుడు కొన్ని పాటలు రాయటం, ఒక 30-40 పాటలు రాశాను ఆ టైంలో. అప్పుడే సంఘం కోసం రాయాలని చెప్పి. నాకు డిగ్రీ చదువుతున్నారా? అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూడ్, ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూడ్. ఫస్ట్ ఇయర్లో ఈ పనిలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తూ ఇది ఒక యాక్టివిటీస్. అయితే ఈ ప్రభావం ఇంజనీరింగ్ ర్యాంక్ రాలేదు. అంతకుముందు 500 వచ్చింది, తర్వాత 700 ర్యాంక్ వచ్చింది, ఇంక రాలా సీటు.
ఆ టైంలో ఈ పాటలు పాడుతూ 30-40 గ్రామాలు తిరిగాం యువజన సంఘం పెట్టి. నేను, హేస్టింగ్స్ అని ఆదివాసీ మిత్రుడు, పెద్దరాజు అనే ఒక నాయకుడు, అక్కడ అందరూ మేము ముగ్గురం ప్రధానంగా తిరిగేవాళ్ళం. ఇంకా రవీందర్ రెడ్డి అని కుర్రాడు ఉండేవాడు. తర్వాత తను కూడా ఉద్యమాల్లో, వామపక్ష ఉద్యమాల్లో టేకులపల్లి ప్రాంతంలో నాయకుడు అయ్యాడు, పెద్ద నాయకుడు అయ్యాడు. అట్లా జరిగింది. అప్పుడు రాసిన పాటలు అంటే ఏ అంశాల మీద రాశారు? అప్పుడు మేము సైకిళ్ళు తొక్కుంటూ ఊరిన సరదాగా ఒక పాట రాసాం. ఎల్లో 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 ఆ కొండల్లో కోనల్లో నల్లాని లోయల్లో వాగుల్లో వంకల్లో ఎర్రాని వరదల్లో చుక్కాని చేతబట్టి ఎర్ర జెండ దారి చూప ఎల్లో 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 ఎల్లో. ఇది ఎక్కడ ప్రింట్ అవ్వాలా, ఎందుకంటే అది అలా కలిసిపోయింది. అంటే ఎప్పుడు ఏ భావం వస్తే ఆ భావం మీద రాసేవాడిని. అది పద్యాలు కూడా రాశాను. కందం రాసిన వాడే కవి అని చెప్పి మా సార్ అంటే కంద పద్యం ఒకటి ప్రయత్నం చేశాను. ఏం పద్యం అది? అది అందము నీ సొంతము, ఆనందము నీ డెందము, ఇంకేదో అలా ఒకటి రాశాను. కవిత్వం రాశాను. నిన్ను చూడకుండా క్షణం ఒక యుగంబు, నిన్ను తలవకుండా ఇలా విప్లవాన్ని తలుచుకుంటూ. విప్లవం కాదు, ఇది అమ్మాయిల గురించి. ఫస్ట్ క్రష్ ఒక రకంగా ఫస్ట్ క్రష్ రాస్తూ ఉద్యమ పాటల్లోకి వెళ్ళాను. ఆర్ఎస్సీ ప్రభావంలో కూడా పాట రాశాను అప్పుడు. లేవో ఈ విద్యార్థి లేచి రమ్ము యుద్ధంకి లేవరా లేచిరా, అలా ఒక పాట ఇది రాశాను. ఇవి పబ్లిష్ అసలు ఏం పబ్లిష్ అవ్వరా? మొదటి పాట ఏది పబ్లిష్ అయిన పాట? పబ్లిష్ అయిన పాట ఏది అంటే పోతానే పోతారన్న పోరాటం పాటలోనని పాట. దానికి కూడా చాలా నేపథ్యం ఉంది. అలాగంటే అప్పుడు పిడిఎస్యు IMF లోనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. 14 విద్యార్థి సంఘాలు, ఆర్ఎస్యు, పిడిఎస్యు, డిఎస్ఓ ఇవన్నీ పాల్గొన్నాయి. సరే అన్ని మన సంఘాలే కదా, మనం అభిమానించే సంఘాలే కదా అని నేను ఫస్ట్ ఆ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మన ఇప్పుడు సాధినేని వెంకటేశ్వరరావు అని మిత్రుడు, ఎస్వి అని అంటాం, తను వచ్చాడు. రంగారావు అని రంగన్న, వాళ్ళిద్దరు ఉపన్యాసకులు. నేను కూడా అప్పటికేదో నేను రాసుకున్న ఉపన్యాసం నేను ఏదో ఇచ్చాను, స్టాటిస్టిక్స్ చదివేవాడిని కాబట్టి అది నేను కూడా ఇచ్చాను. మనవాడు బాగున్నాడు అని చెప్పి నన్ను వాళ్ళు ట్యాప్ చేశారు. సరే నాకు కూడా ఒక సంఘం ఉండాలి అనుకుని అప్పుడే ఏం చేద్దామని అభిమానిగా మారాను. అప్పుడే పిడిఎస్లో ఇంక జాయిన్ అవ్వలేదు యాక్చువల్గా. వేసవి సెలవులు అయినాయి. వేసవి సెలవుల తర్వాత వచ్చిన నేను పిడిఎస్ రూమ్కి వెళ్దామని వెళ్ళేటప్పటికి కింద అన్న రావద్దు, పోయిన పోలీసులు ఉన్నారని చెప్పారు. వాళ్ళు వెయిటింగ్, ఎవడొస్తే ఆయన లోపలేసేద్దామని. ఏదో తేడా కొందరా గొడవ అని చెప్పి నేను వెంటనే అరెస్ట్ అయిపోయారని చెప్పి కాలేజీకి వచ్చి కాలేజీలో అందరికి ఉపన్యాసాలు ఇచ్చి బాయ్కాట్ చేసి ఒక 500 మంది విద్యార్థులతో పొలవమని డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం. అంటే ముందు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం. డిఎస్పీ లీడర్ ఎవడో లోపలికి రామా పిలిచాడు. పిలిస్తే ఎవడు రాలా లోపలికి, నువ్వే కదా లీడర్, నువ్వు ఎలా ఉన్నాను నన్ను. నేను అలా లీడర్ని అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆ రోజు నా ఫ్రెండ్స్ అరెస్ట్ అయ్యారనే దీంతో వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటో నాటకాలు ఆడుతున్నావా, నా కొడక నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాను, ఏంటి ఇక్కడ ఏమనుకున్నావు, కొత్తగూడెం లాంటి ఏరియాలో నువ్వు పెద్ద తయారయ్యావా అని చెప్పి తిడత మొదలు పెట్టాడు. నాకేంటి ఎందుకు, నా స్టూడెంట్స్ కదా సార్, మా స్టూడెంట్స్ అరెస్ట్ చేస్తే ఎందుకని అడుగుతున్నాను నేను, నాకేం తెలుసు సార్, నేను ఉద్యమంలో ఏం నాకు తెలియదు, ఇంకా నా క్లాస్మేట్స్ వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు అన్నా. అంటే యూజీ లీడర్ ఉన్నాడు రా, అండర్ గ్రౌండ్ లీడరు, ఏమనుకుంటున్నావు అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఎవరంటే ఇప్పుడు ప్రముఖ కవయిత్రి విమలక్క వాళ్ళ హస్బెండ్ కృష్ణారెడ్డి అన్న వేరే సురేష్ పేరుతోటి అక్కడ ఉండేవాడు రూమ్లో. నేను ఎంఏ చదివాడు, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు అనుకున్నాను, కానీ అండర్ గ్రౌండ్ లీడర్ అని తెలియదు నాకు. సురేష్ అన్న ఉన్నాడు, జ్యోతక్కను ఉండేదని, జ్యోతక్కని విమలక్క. ఇంకా జ్యోతక్కని అప్పుడు కలవాలా, ఓహో అసలు కలుద్దాంలో ఎప్పుడైనా అనుకున్నా కానీ వీళ్ళు ఇంత కథ నడుస్తుందని నాకు తెలియదు. అండర్ గ్రౌండ్ లీడర్స్ అని తెలియదు. అసలు అండర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ అంటే కొంచెం తెలుసు, కాటూరులో చరిత్ర వల్ల కొంత తెలుసు, కానీ అప్పుడు షాక్ అయ్యా. ఓ నేను ఇలా ఇరుక్కుపోయారా, ఈయనేంటి మన నిజంగా ఎన్కౌంటర్ చేసేస్తాడా ఏంటని భయపడుతూ ఎస్వి అన్ననే కలిసా. అన్న ఇట్లా అన్నాడు, పోతే పోతాం రా భయ్, ఏంది దీనికి, ఏందా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఉద్యమం అంటే విప్లవం అంటే, ఇక అన్న ఫుల్ క్లాస్ పీకాడు. ఇక నాకు ఆ పోతాం రా భయ్ అన్నది నాకు పట్టింది. పట్టి అప్పుడు
పోతానే పోతారన్న పోరాటం బాటలోన, పోతే మానే గీతే మానే తిరిగి రాకపోతే మానే, పోతారన్న పోరాటం బాటలోన, నక్సల్బరి గడ్డలోన నాగలి పట్టిన రైతులు రైఫిళ్లను అందుకొని రివిజనిజం పారదోలి, అరే ముందు తరం కొరకు వాళ్ళు మందు గుండై పేలిరంట, పోతారన్న పోరాటం బాటలోన. ఫస్ట్ పాట రాశాను. బాగా గద్దరన్న పబ్లిష్ అయింది. ఇది పబ్లిష్ అయింది. ఇది ఖమ్మం విప్లవ రచయితల సంఘం మీటింగ్ లో ఉద్యమగానం అని జీవన్ సార్ మన తిరుమల మా ఖమ్మం జిల్లా సెక్రటరీ విప్లవ రచయితల సంఘం, ఆయన దీంట్లో జీవన్ సార్ అందరు కలిసి ఈ పాట సెలెక్ట్ చేశారు. ఇంకో 2 పాటలు సెలెక్ట్ అయినాయి. ఫస్ట్ పాటలు ఇది నాగన్న బాణీ కట్టి నాగన్నే పాడేవాడు. నేనేదో అప్పటికి ఇంకా బాణీలు కట్టడం ఇంకా అంటే కొంచెం ఉంది, కానీ నాగన్న ఇంకా బాగా ఎక్స్పర్ట్. సీనియర్ ఆయన నాగన్న భార్య లక్ష్మక్క ఇద్దరు. జమిడిక ఉండేది తెట్లపాడు సుబ్బారావు అని, చచ్చిపోయాడు అన్న. అసలు జమిడికి బ్రహ్మాండంగా వాడు. ఈ జమిడికి పాట అసలు విపరీతమైన పాపులర్ అయింది. ఇది ఉర్దూలో కూడా ట్రాన్స్లేట్ చేసి పాడేవారు. అది నాకు ఈ పాట బాగా అలా గుర్తింపు వచ్చిందండి. అయితే మీరు గాయకుడుగా మీ పేరు వేరే అయినప్పటికీ శక్తి అనే అందరికీ తెలుసు. అవును. సో ఈ శక్తి వెనకాలన్న కథ ఏంటి? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కలం పేరు ఉండాలి. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ పెట్టుకున్నాడు కదా. ఎందుకంటే శ్రీశ్రీ నాకు మహాప్రస్థానం కంటే ముందు శ్రీశ్రీ సినిమా పాటల రచయితగానే తెలుసు. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండు కాబట్టి అప్పుడు ఆత్రేయ గారు శ్రీశ్రీ నా అభిమాన కవులు, సినిమాల్లో పాటలు రచయితలుగా. నాకు తెలియదు అప్పటికి పెద్ద రాజకీయాలు డెప్త్ కూడా అంత తెలియదు. నేనంత పెరిఫెరల్గా పైన గుడ్ స్టూడెంట్గా చదువుకుంటూ పాటలు అంటే ఇష్టం వల్ల ఈ పాటల వల్ల ఈ ఉద్యమాల వైపు అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ పాటల వల్ల సినిమాల వైపు కూడా అట్రాక్ట్ అయ్యాను. అలా జరిగేది. ఈ శక్తి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ పోయిట్గా ఒక పేరు ఉండాలి, కలం పేరు ఉండాలి. అంటే నా అసలు పేరు కనకరాజు. కనకదుర్గ మీద ఇష్టంతో అమ్మ కనకరాజుని పెట్టుకుంది. అందుకని కలం పేరు కూడా అలాంటిది ఉండాలని చెప్పి అమ్మవారి రూపమైన శక్తి పెట్టుకోవాలనుకొని శక్తిని పెట్టుకున్నాను బిగినింగ్. అయితే ఇటు రాడికల్ ప్రభావంలో ఉంటూ కూడా దేవుడి గుడికి వెళ్ళి ప్రసాదాలు తినేవాడిని. దేవుడి గుళ్ళలో స్కౌట్ స్టూడెంట్స్ తోటి ప్రోగ్రామ్స్ అన్ని చేయించేవాడిని, మాస్ యాక్టివిటీస్. అయితే హనుమంతరెడ్డి గారు అని హను అంటాం, నాస్తిక ఆయన హేతువాద సంఘం నాయకుడు, దుమ్ముడులో టీచర్, మా అమ్మగారి కొలీగ్. ఆయన షాక్ అయ్యాడు. అదేంటి రాజు, నువ్వు అసలు ఇంత విద్యార్థి సంఘం లెఫ్టిస్టు అభిమాని అయ్యి ఉండి నువ్వు దేవుడి గుళ్ళకి ఎలా వెళ్తున్నావు అని చెప్పి అప్పుడు రంగనాయకం గారి పుస్తకం నీడతో యుద్ధం అని పుస్తకం ఇచ్చారు ఆయన. అది నా జీవితంలో నన్ను మార్చిన పుస్తకాల్లో నీడతో యుద్ధం, రామాయణ విశ్వవృక్షం. మా ఊళ్ళో బోస్ అని ఉండేవాడు నాకు సీనియరు. తను నాస్తికుడు. తనకు ఆ పుస్తకం ఇచ్చి తను వీరనాస్తికత్వం నుంచి తను మార్చి నేను విప్లవవాదానికి దైవవాదానికి మధ్యలో ఉన్నాడు. నేను పూర్తిగా విప్లవవాదంలోకి నేను మారి ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే మా గురువు ఎవరు స్పష్టంగా లేడు, ఎవరు పుస్తకాలు చదువుకొని మారిన వాళ్ళే. ఇటు సుందరయ్య గారి రచనలు, అటు రంగనాయకం గారి రచనలు. మారిన తర్వాత అప్పుడు ఇక శక్తి పేరు బాగానే ఉంది కదా, అమ్మవారి పేరు ఉంటే ఉంది, శక్తి అంటే ప్రజాశక్తి జనశక్తి ఇలా ఉన్నాయి కదా అని శక్తి కంటిన్యూ చేసేసాను. అయితే నేను ఫస్ట్ రాసింది పూనకాలు ఇక రావు అని ఒక కథ రాశాను. అది పంపాను, పబ్లిష్ అవ్వాల. మా ఊళ్ళో జరుగుతున్న పూనకాల మీద వ్యతిరేకంగా రేషనలిస్ట్ స్టోరీ రాశా. అప్పుడే ఈ నేతాజీ యువజన సంఘంలోకి వచ్చి పాటలు రాశాను. ఇప్పుడు అంటే కథలు కూడా రాశారు కదా, అంటే రచనలో మీకు ఎక్కువ ఆకర్షించింది పాటలేనా? పాటలు బాగా అసలు అంటే అది ఒక ప్రాణంలాగా, అంటే ఇన్స్పైరింగ్ అసలు. ఎందుకంటే డ్యాన్సు పాట అది ఇష్టం కాబట్టి ఇంకెక్కడ జరిగినా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడే దుమ్ముడులో ఉన్నప్పుడే మా భూమి సినిమా చూసి గద్దరన్న పాడింది బండి వెనక బండి కట్టి పాట. మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్స్ చేయించాం పిల్లలతోటి. అది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు దీనికి ఇన్స్ట్రక్టర్గా నా పేరు పెట్టి పిలిచారు స్టేజ్ మీదకి. ఆ పాట పాడారు. ఆ పాట మేము కూడా డాన్స్ చేసాం. ట్రైనింగ్లు ఇచ్చిన వాళ్ళు, నేను, మా బోసు,
ఒక రకంగా తెలంగాణ పోరాటం ప్రభావం చాలా బలంగా నా మీద పడింది. అక్కడి నుంచే ఈ ఉద్యమాల వైపు ట్రావెల్ అవుతూ ఒక రకంగా ఎదుక్కుంటూ జాయిన్ అయ్యాను. ఎందుకంటే సుందరయ్య గారి పుస్తకం తర్వాత దానికి సంబంధించిన ఇంకేమన్నా చదివారా? చాలా, మొత్తం సిపిఎం సాహిత్యం అంతా అందుబాటులో ఉన్న సాహిత్యం, ఇటు రేషనలిస్ట్ సాహిత్యం, చైనాలో ఏం జరుగుతుందని పుస్తకం కూడా చాలా బలమైన ప్రభావం చూపింది నా మీద. అంటే అంత ఈళ్ళలాగా నేను హార్డ్ కోర్ బిలీవర్లా కాకుండా రంగనాయకం గారి లాగా ఒక రేషనలిస్ట్ బిలీవర్గా మారాను చైనాలో ఏం జరుగుతుంది చదవటం వల్ల. ఆవిడకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆవిడ నన్ను తొలి దశలోనే విగ్రహారాధనకి వాటికి వెళ్ళకుండా చాలా ఎటకారంగా మావో లాంటి నాయకుడి మీదే మావో 1000 ఏళ్ళు జీవించాలంటే వీడికి మనిషి 100 ఏళ్ళు బతకడం వీళ్ళకి తెలియదా రాసేది ఆవిడ. నేను నవ్వుకునేవాడిని. ఆవిడ రచన శైలిలోనే వ్యంగ్యం ఎక్కువ ఉంటుంది. గ్రేట్, నాకు ఎప్పటికీ ఇన్స్పైరింగ్ ఆవిడ. విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు చాలా అంశాల మీద పాటలు రాశారు కదా. అవునండి. హాస్టల్స్ మీద కావచ్చు, రకరకాల వాటి గురించి అంటే ఏమేం పాటలు రాశారు, ఎన్ని అంశాల మీద రాశారు? విద్యార్థి ఉద్యమమే ఒక రకంగా నన్ను మౌల్డ్ చేసిందండి, తీర్చిదిద్దింది. ఫస్ట్ ఈ పోతానే పోతారన్న తర్వాత మధ్యలో కొన్ని పాటలు రాశాను. బాగా ఎక్కువ 3 సంవత్సరాలు దాదాపు కృషి చేశాను ఈ పాట రాయడం కోసం. హాస్టల్ పాట. మా ఊర్లో 4 హాస్టళ్ళు ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మిషనరీ హాస్టల్. ఈ 4 హాస్టల్లో మేము నేతాజీ యువజన సంఘం అప్పుడు తిరిగి హాస్టల్లో స్టూడెంట్స్ని మొబిలైజ్ చేశాను. అప్పటి నుంచి వాళ్ళ సమస్యలు బాగా అవగాహన చేసుకోవటం. తర్వాత పీడిఎస్సీలో వచ్చినప్పుడు తిరిగినప్పుడు ఒక 70-80 హాస్టల్స్ జిల్లా అంతా ఆయా ప్రాంతాల నాయకులతోటి తిరిగేవాడిని. ఖమ్మం ఎంసీను నాయకత్వం సత్తుపల్లి వరదాచారి అంతా ఇల్లందు వెళ్ళినప్పుడు మా మిత్రుడు చనిపోయాడు, మిత్రుడు తను, వీళ్ళందరూ కూడా తిప్పేవాడు నన్ను. హాస్టల్స్ తిప్పి ఆ సమస్యలు స్టడీ చేసి అప్పుడు రాశాను. అమ్మ బాబో మన హాస్టల్ అన్నా దీనికన్నా బందెలా దొడ్డి మిన్నా, ఓ కంపుగట్టె దొడ్లురన్న కూలుతున్న షెడ్లురన్న పైకప్పు చిల్లులన్న నేలంతా గుంటలన్న సొట్టబడ్డ పెట్టెలన్న సినిగిన దుప్పట్లురన్న దుప్పట్లో నల్లులన్న గుమ్మంలో పందులన్న అమ్మ బాబో మన హాస్టల్ అన్నా దీనికన్నా బందెలా దొడ్డి మిన్నా. ఇది దాదాపు బాగా రచయితగా నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేసింది. మాస్ పాటలు కానీ అందరికీ. దీంట్లో ఒంగోలు పిడిఎస్యు మహాసభలప్పుడు ఒక స్టాండింగ్ ఓవేషన్ నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాల మనసులో ఉండిపోయింది. ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు దీని మీద ఒక చిన్న చిలిపి ప్రయోగం చేశాను అనమాట. ఢిల్లీలో తెలుగు రాదు కదా, నాకు హిందీ అనుభవం ట్రాన్స్లేషన్ చేసే అంత లేదు అనుభవం. అందుకని ఇంగ్లీష్లో పాడదామని దీన్ని ఇంగ్లీష్లో ఒక ర్యాప్ సాంగ్ చేశాను అనమాట. Hell with hostile chronic wound, better than this the cattle pound. In the season of rain, smells like tank, din of mosquitoes, sigh of place of the dogs make kids too afraid, bugs in the bed and pigs at the door. Hell with hostile chronic wound, better than this the cattle pound అని అప్పట్లో ఉన్న బ్రేక్ డాన్స్ ర్యాప్ చిరంజీవి టైప్లో డాన్స్ చేస్తూ ట్రై చేస్తాం. జనం నవ్వుకున్నారు, మరి అర్థమైందో లేదో తెలియదు. అలాగా ప్రయోగాలు చేస్తుండేవాడిని. అట్లా అంటే విద్యార్థి సమస్యల మీద రాసిన పాటలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా చాలా రాశాను. అన్నిటికంటే బాగా నాకు ఇష్టమైన పాట ఖమ్మం జిల్లా నాయకుడు రంగారావు, పీడిఎస్ నాయకుడు. అప్పుడు శక్తి మనం అమరవీరుల మీద రాస్తాం, అలా కాకుండా మొత్తం మొదటి నుంచి విద్యార్థి ప్రారంభ దశ నుంచి ఇప్పుడు దాకా ఉన్న విద్యార్థి ఉద్యమాల మీద రాస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఇఫ్టు ప్రసాద్ అన్న, మా ఖమ్మంలో పుల్లన్న అంటాం, ఇప్పుడు ప్రసాద్ అన్న, తను క్లాస్ అద్భుతంగా చెప్పాడు విద్యార్థి ఉద్యమం గురించి, చరిత్ర గురించి, విద్యార్థి ఉద్యమ చరిత్ర. అప్పుడు ఆ విద్యార్థి ఉద్యమ చరిత్రను ఆకలింపు చేసుకొని ఆ సారాన్ని మనం పాటగా రాయాలని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. శత్రువు బలహీనతపై చావు దెబ్బ తీయాలని, ప్రపంచ యుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని,
పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోళ్ళు చేతబట్టి సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి శరవని దూకిన కర్తార్ సింగ్ శరవలు గడగడగడలాడించిన గదర్ వీరులు మీరే, విద్యార్థులు మీరే, నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. అది మొత్తం అప్పటి నుంచి బెంగాలు ఐక్యతకై పొంగిన వెల్లువలో అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిషోడి బిస్తరును హస్తినకు మార్పించ నడి బజారులలో కాల్చి బేజారెత్తించిన ఎక్కు పెట్టిన తుపాకి మన ప్రపుల్ల చాకి మదన్లాలు కుదిరాము సవర్కారులు మీరే, విద్యార్థులు మీరే. ఇది బెంగాలు విభజనకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం తొలి దశ. అక్కడి నుంచి గదర్ పార్టీ, భగత్ సింగ్ వాళ్ళ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం, నేటి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర వరకు కూడా, అలాగే హెచ్యు రోహిత్ వాళ్ళ వరకు కూడా ఆ పాటని ఈ చరిత్రలో ఈ 40 ఏళ్ళు రాస్తానే ఉన్నాను. ఆ పాట 30 ఏళ్ళు ఒకటే పాట ఎప్పుడు వస్తే అప్పుడు కొత్తగా వస్తున్న ఇన్వాల్వ్ చేస్తూ రాశాను.